హలో ఎవ్రీవన్. నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి. ఈరోజు ఒక బ్రీఫ్గా చిన్న టాపిక్ మీద డిస్కస్ చేయదలుచుకున్నాను. అదేంటంటే ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకుంటా ఉంటారు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్తూ ఉంటారు, ఐవీఎఫ్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలాగ ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఫెయిల్ అయిన తర్వాత కారణాలు ఏంటి అని మనం చూసుకుంటా ఉంటే ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి బేబీస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయండి. ఎంబ్రియోస్ చక్కగా ఉంటాయి, అక్కడేం ప్రాబ్లం కనపడదు. కానీ ఏదైతే గర్భసంచి ఉందో గర్భసంచి లోపల ఉన్న పొర, ఎక్కడైతే బేబీ ఎదగాల్సిన చోట 9 నెలలు ఎదగాల్సిన చోట బాగా పల్చగా ఉండటం వల్ల ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా రెస్పాండ్ అవ్వదు. దాన్ని పెంచడానికి ఎంత మనం ట్రీట్మెంట్ ఇచ్చినా రెస్పాండ్ అవ్వట్లేదు. దాన్నే మనము థిన్ ఎండోమెట్రియం అంటే ఏదైతే బేబీ పెరగాల్సిన స్థానం చాలా పల్చగా ఉంటుంది. దాని ఎంత మెడికేషన్ డోస్ ఇచ్చినా కూడా పెరగదు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఐవీఎఫ్స్ అనేవి కొంచెం ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ కూడా వచ్చాయండి, దీనికి కూడా మనకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దాన్ని మనము ఎలా అధిగమించవచ్చు అంటే పిఆర్పి అనే న్యూ ట్రీట్మెంట్, దాన్ని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఒక న్యూ ట్రీట్మెంట్ అని చాలా మటుకు వరల్డ్ వైడ్ చేసిన ఎవిడెన్సెస్ లో కూడా ఇలా థిన్ ఎండోమెట్రియం, ఎక్కడైతే బేబీ పెరగాల్సిన స్థానం చాలా పల్చగా ఉన్నా, హెల్తీగా లేకపోయినా ఏంటంటే ఐవీఎఫ్స్ ఫెయిల్ అవుతున్న వాళ్ళకి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఏంటంటే అక్కడ ఎక్కడైతే బేబీ పెరగాల్సిన స్థానం చక్కగా పెరిగి దానికి మళ్ళీ బ్లడ్ సప్లై అయ్యి బేబీ పెరిగే స్థానం మంచిగా ఉండి అప్పుడు మనం బేబీని అక్కడ పెడితే ఏంటంటే ప్రెగ్నెన్సీస్ సక్సెస్ అయ్యి పాజిటివ్ అయ్యి న్యాచురల్ ఒక హెల్దీ బేబీ అయ్యే ఛాన్సెస్ చాలా మట్టుకు పెరుగుతాయండి. ఒక్కొక్కసారి మేము ఐవీఎఫ్ కి వెళ్ళక ముందే ఒక్కొక్కసారి న్యాచురల్ గా ట్రై చేయమంటారు. న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ కోసం ట్రై చేయండి మేడం టాబ్లెట్స్ ద్వారా అని చెప్పి, లేదా న్యాచురల్ గా ఐయుఐ పద్ధతుల్లో చేయండి మేడం మాకు ప్రెగ్నెన్సీ కావాలని అడుగుతున్నప్పుడు కూడా వీళ్ళకి చూసినప్పుడు ఎగ్ కౌంట్ బాగానే ఉంటుంది, ఎక్కడైతే గర్భసంచి పొర పల్చగా ఉంటుంది. ఇలాంటి ఐయుఐకి వెళ్లే ముందు వీళ్ళ లైనింగ్ పెంచడానికి మనం పిఆర్పికి వెళ్ళొచ్చు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఈ డైరెక్ట్గా వాళ్ళ గర్భసంచిలో ఇంజెక్ట్ చేస్తే ఏంటంటే ఇది రెస్పాండ్ అయ్యి అది చక్కగా ఎక్కడైతే బేబీ పెరిగే స్థానం పల్చగా ఉన్నది కొంచెం సైజ్ పెరిగిన తర్వాత మనం బేబీస్ని ఇంప్లాంట్ చేసిన లేదా ఐయుఐ పద్ధతి ఇంట్రాయిట్రైన్ ఇన్సెమినేషన్ వీర్యం అనేది అక్కడ పెట్టడం వల్ల ఏంటంటే త్వరగా రెస్పాండ్ అయ్యి వాళ్ళు త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఈ పిఆర్పి అంటే ఏంటి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఎక్కడి నుంచి తీసుకుంటారు ఏంటి అని అంటే, పిఆర్పి అనేది ఏం లేదండి, సింపుల్ ప్రొసీజర్. మీ దగ్గర నుంచి కొంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ డ్రా చేస్తాం. ఇట్ ఈస్ అరౌండ్ 15 to 20 ml బ్లడ్. సేమ్ ఏ పేషెంట్ కి మనం చేయాలనుకుంటున్నామో ఈ పద్ధతి వాళ్ళ దగ్గర నుంచి మనం 15 to 20 ml బ్లడ్ డ్రా చేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తాం అనమాట. సెంట్రిఫ్యూజ్ చేస్తే ఒక కైండ్ ఆఫ్ మెషిన్ అది, ఆ సెంట్రిఫ్యూజ్ చేయడం వల్ల కింద అనేది బ్లడ్ ఉండి పైన ఒక వైట్ కలర్ ఫ్లూయిడ్ అనేది వస్తుంది, అందులో ప్లేట్లెట్స్ ఉంటాయి అనమాట. దే ఆర్ వెరీ రిచ్ ఇన్ గ్రోత్ ఫ్యాక్టర్స్. వాటికి ఏంటంటే గ్రోత్ ని క్రియేట్ చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట. రీక్రియేషన్ అనేది కెపాసిటీ ఉంటుంది. ఏదైతే మనం స్పిన్ చేసిన తర్వాత సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత వచ్చిన ఫ్లూయిడ్ ని ఇమీడియట్ గా కలెక్ట్ చేసి ఆ ఫ్లూయిడ్ ని మనం డైరెక్ట్ గా యుట్రస్ లో పెడతాం. యుట్రస్ లో పెట్టడం వల్ల ఏంటంటే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయంటే ఈ ఎండోమెట్రియం మీద యాక్ట్ చేసి ఎండోమెట్రియం పల్చగా ఉన్న వాళ్ళది చక్కగా దాన్ని 3 లేయర్ కింద చేసి దాని యొక్క థిక్నెస్ పెంచి అలాగే బ్లడ్ సప్లై కూడా పెరగటం వల్ల ఏంటంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఒక్కొక్కసారి మనం ఎనస్థీషియా లేకుండా కూడా నార్మల్ గా చేయొచ్చు. ఒక్కొక్కసారి అవసరం అయితే మనం చిన్న సర్జికల్ ప్రొసీజర్ ద్వారా వెళితే ఇంకా బెటర్ అనమాట. సర్జికల్ ప్రొసీజర్ లైక్ హిస్ట్రోస్కోపీ అనమాట. హిస్ట్రోస్కోపీ ద్వారా మనం డైరెక్ట్ గా ఆ పిఆర్పి ఫ్లూయిడ్ ఏదైతే పేషెంట్ నుంచి కలెక్ట్ చేసుకున్నాం అది ఇంజెక్ట్ చేయడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఒక సిట్టింగ్ సరిపోతుంది, ఒక్కొక్కసారి 1 or 2 or 3 times కూడా మనం ఇంజెక్ట్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళ ఎండోమెట్రియం లైనింగ్ పెరిగి ఆ తర్వాత మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళకి సక్సెస్ అనేది బాగుంటుందండి. ఇలాగా ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకి మాది గర్భసంచి బాగాలేదన్నారండి, మాకు ఐవీఎఫ్ వల్ల అవ్వదు అన్నారని వాళ్ళకి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదండి. దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది. ఇది లేటెస్ట్ ట్రీట్మెంట్. అట్ ద సేమ్ టైం చాలా చోట్ల కూడా ఇది అప్రూవ్ అయిన ట్రీట్మెంట్. పిఆర్పి ద్వారా కూడా యూ క్యాన్ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.